హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రక్షిత్ ప్రభా. ఈ వీడియోలో మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. వీటిని మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. మనం నార్మల్గా కోడ్ రాస్తాం కదా, నార్మల్గా కోడ్ రాస్తాం కదా. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకు లైన్ బై లైన్ ఆర్డర్లో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇలా లైన్ బై లైన్గా మనకు ఆర్డర్లో ఎగ్జిక్యూషన్ జరగడాన్ని మనం ఏమంటామంటే సీక్వెన్షియల్ ఫ్లో అంటాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి స్టేట్మెంట్స్ అనుకోండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి కండిషన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతాయి కదా. సో వాటిని మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, ఈ ఇఫ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనము ఒక కండిషన్ ఉంది. ఒక కండిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ముందర మనం ఇప్పుడు ఒక కండిషన్ ఉందండి. ఆ కండిషన్ దాని కింద మన బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక కండిషన్లో మనకు ఈ కండిషన్కు మనకు ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. దీంట్లో మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాని నుంచి ఎవాల్యూట్ అయిన బూలియన్ వాల్యూ ఉంటుంది కదా. అంటే బూలియన్ వాల్యూ అంటే మనము దీనివల్ల ట్రూ లేదా ఫాల్స్ అని తెలుసుకుంటున్నాం కదా. సో అంటే ఒకవేళ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఈ బ్లాక్లో ఉన్న అంటే ఇప్పుడు మనం బ్లాక్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, అంటే అప్పుడు ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు మనము కండిషన్ ఫాల్స్ అని అంటాం. అంటే కండిషన్ ఫెయిల్ లేకపోతే అది కండిషన్ అనేది ఫాల్స్ అయిందని చెప్తాము. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు స్కిప్ అవుతాయి. అంటే ఆ కోడ్ యొక్క మనకి ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా, ఆ ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకే, అండ్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఓకే దీని యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఫస్ట్ మనము స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే అండ్ ఇక్కడ ఇలా అండ్ ఇక్కడ సింటాక్స్ కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. తర్వాత ఇఫ్ ఇందులో కండిషన్ బ్రాకెట్ ఆఫ్ ఇందులో వచ్చేసి కండిషన్. ఓకే, సో కండిషన్ తర్వాత బ్లాక్. ఓకే, సో ఈ సింబల్ రాసాం కదా, దీని తర్వాత మనము కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి మన స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ అనేవి మనం ఇక్కడ రాయొచ్చు. ఓకే, అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేస్ అంటాం. దీన్ని మనము క్లోజ్ కర్లీ బ్రేస్ అంటాం. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. హియర్ ఆల్సో దిస్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ మన కండిషన్ వచ్చేసి ఏంటంటే మన ఎక్స్ప్రెషన్ 20 greater than 10. సో ఇక్కడ మన స్టేట్మెంట్స్ వచ్చేసి ఏంటంటే
రక్షిత్ అని ప్రింట్ కావాలి. అండ్ ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి సంపత్ అని ప్రింట్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ ఈ మన బ్లాక్ అయిపోయిన తర్వాత నేనేం రాయాలనుకుంటున్నానంటే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ ఒక స్టేట్మెంట్, తర్వాత కండిషన్, తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ అయిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ మన చెక్ ఇక్కడ మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చెక్ ఇక్కడ మనకు హాయ్ ఉంది, హాయ్ దర్ అని మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను ఏమని ప్రింట్ చేస్తాను, హాయ్ దర్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి హాయ్ దర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మనకి చెక్ చేస్తుంది, ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ దీని మీనింగ్ అయితే 20 అనేది 10 కన్నా పెద్దదని. సో మనకు 20 అనేది 10 కన్నా పెద్దది కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి ఇప్పుడు అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదేమైంది, మనకు ట్రూ అయింది. అండ్ తర్వాత ఇక్కడ ఈ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్లో మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఉంది రక్షిత అని ఉంది. సో ఇక్కడ రక్షితని, తర్వాత ఏముంది సంపత్. తర్వాత మన ఈ బ్లాక్ అని అయిపోయింది కదా, బ్లాక్ తర్వాత ఏముంది ఎండ్. ఓకే, అంటే సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాసామో అది మనకు ప్రింట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనకు ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఈ కండిషన్కి ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ దానికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కండిషన్ తప్ప అండ్ ఈ కండిషన్ వదిలేయండి. ఇప్పుడు ఈ కండిషన్ కన్నా ముందు స్టేట్మెంట్స్, తర్వాత ఆ బ్లాక్ తర్వాత స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకు ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకు కంపల్సరీగా మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, బట్ ఈ బ్లాక్లో ఉన్న మనకు ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకు కండిషన్ బట్టి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక సినారియో చూద్దాం. ఇప్పుడు ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నేను వెళ్తూ ఉండగా నాకు ఒక థియేటర్ కనబడింది. నేనేమనుకున్నానంటే మా సినిమా చూసి ఇంటికి వెళ్దాము అని అనుకున్నా. సో అక్కడ నేను అంటే సినిమా చూడడానికి టికెట్ కొనాలి కదా. సో అక్కడ టికెట్ ప్రైస్ ఎంత అంటే 50 రూపీస్. సో నా దగ్గర 50 అన్నా ఉండాలి, లేకపోతే 50 కన్నా ఎబో రూపీస్ అన్నా ఉండాలి. అప్పుడే నేను మూవీ చూసి ఇంటికి వెళ్తా, లేకపోతే నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, అంటే సో ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయంటే నా అమౌంట్ వచ్చేసి 60 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలంటే 60 greater than or equals to 50 రూపీస్ అని చూడాలి. ఓకే, అంటే దీనికి మనం కోడ్ రాద్దాము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కేమ్ అవుట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ నా కండిషన్ ఏంటంటే ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కండిషన్ కాదు, ఇక్కడ నేను నా అమౌంట్ నేను స్టోర్ చేస్తున్నాను. నా అమౌంట్ ఎంత వచ్చేసి 60 రూపీస్. ఓకే, 60 రూపీసా. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే అమౌంట్ greater than or equals to 50. ఓకే, సో ఈ కండిషన్ మనకు ట్రూ అయితే
ఇక్కడ మన స్టేట్మెంట్స్ వచ్చేసి బై టికెట్, వాచ్ మూవీ. ఓకే, సో ఇది మన స్టేట్మెంట్స్. తర్వాత దీని తర్వాత ఏంటంటే ఓకే ఓకే సో ఇక్కడ చూద్దాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం రాశాను, కేమ్ అవుట్ అని రాశాను. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం రాశాను, కేమ్ అవుట్ అని. సో ఇక్కడ మనకు కేమ్ అవుట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం నార్మల్గా చూసినట్లయితే ఇప్పుడు నేను నాకు ఇక్కడ నా కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా నా కండిషన్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర మనీ అంటే 50 అంటే నాకు సినిమా చూడడానికి అంటే టికెట్ కొని సినిమా చూడడానికి నాకు సరిపడా అంటే టికెట్ కొనడానికి నాకు సరిపడా మనీ ఉంటే నేనేం చేస్తాను, మూవీ చూసి ఇంటికి వెళ్తా, లేకపోతే నార్మల్గా ఇంటికి వెళ్తాను. సో నా దగ్గర మనీ ఎంత ఉన్నాయంటే 60 రూపీస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా మనీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 రూపీస్ అని చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 60 ఉన్నాయి కదా, సో 60 ఇప్పుడు చెక్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే అమౌంట్ అంటే ఇక్కడ నా అమౌంట్ ఎంత 60. సో 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. ఎస్, మనకు 60 అనేది 50 కన్నా పెద్దది. ఓకే, సో అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు నాకు 60 అంటే ఇప్పుడు 50 కన్నా నాకు 60 ఉన్నాయి అంటే 60 రూపీస్ అనేది 50 రూపీస్ కన్నా పెద్దది. కాబట్టి నేను నేను చూస్తాను అంటే నా దగ్గర చూసే అంత ఆ మూవీ చూడడానికి టికెట్ కొనే అంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, మూవీ చూసి ఇంటికి వెళ్తాను. ఓకే, అంటే ఇప్పుడు మూవీ చూసి ఇంటికి వెళ్తాను కాబట్టి అంటే ఇప్పుడు మూవీ చూసి ఇంటికి వెళ్తాను. అదే ఇక్కడ ఏమవుతుంది, మనకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది అండ్ ఇది ఎవాల్యూట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అండ్ ఈ కండిషన్ అనేది మనకు ట్రూ. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రూ అవుతుంది కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఇఫ్ బ్లాక్లో ఉన్న ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దాంతో పాటే మనకి ఫస్ట్లో ఉన్న స్టేట్మెంట్ అండ్ లాస్ట్లో మనం ఈ బ్లాక్ అయిన తర్వాత స్టేట్మెంట్ ఇవి ఉన్నాయి కదా, సో అవి కూడా మనకు వచ్చేసి ఏమవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ బై టికెట్ అని రాశాను కదా, సో ఇక్కడ కూడా బై టికెట్. తర్వాత ఏంటి, వాచ్ మూవీ. తర్వాత ఏంటి, గో హోమ్. ఓకే, అండ్ ఇక్కడ ఈ కేమ్ అవుట్, గో హోమ్ ఇవి రెండు అనేవి మనకు ఇదేమో దీని ముందట ఉంది అండ్ ఈ కండిషన్ ముందట ఉంది అండ్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది బ్లాక్ కింద ఉంది. సో మన ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీగా మనకు వచ్చేసి ఏమవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు నా దగ్గర 50 కాదండి, సారీ ఇక 60 కాకుండా నా దగ్గర ఎంత ఉన్నాయంటే 40 ఉన్నాయి. ఓకే, సో 40 ఇప్పుడు నేను చెక్ చేస్తే అంటే ఇప్పుడు నార్మల్గా అయితే నా దగ్గర డబ్బు లేదనుకోండి, సరిపడా డబ్బు లేకపోతే ఇక్కడ నాకేమవుతుంది, నేను టికెట్ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఆ మూవీ చూసుడు క్యాన్సిల్ అవుతుంది, నేను నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇక్కడ నా దగ్గర ఎంత ఉన్నాయంటే అమౌంట్ 40 రూపీస్ ఉన్నాయి, బట్ నాకు టికెట్ ఎంత అంటే 50 రూపీస్. సో నా అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. నో, మనకు 40 అనేది 50 మనకు సేమ్ కాదు, ప్లస్ 40 అనేది 50 కన్నా పెద్దది కాదు, కాబట్టి ఇది ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకు ఈఫ్ బ్లాక్ అనేది ఈ కోడ్కి మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది కదా, అది స్కిప్ అవుతుంది. ఓకే, అంటే మనకు ఈ స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ అవుతాయి, ఈ రెండు స్టేట్మెంట్స్ తప్ప ఇవి. సో ఇవి మనకు యథావిధిగా మనకి ఇవి అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అండ్ మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు, ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాము, తర్వాత
ఇక్కడ మన ఒక సీనియర్ అని తీసుకున్నాము సీనియర్. ఓకే, సో అప్పుడు నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నాయి, 40 రూపీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాము. తర్వాత కండిషన్లో మనం ఇక్కడ ఏం చేసాము, నా అమౌంట్ నా దగ్గర ఉన్న నా మనీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 50 చూసాము. తర్వాత అది కూడా ట్రూ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఈ బ్లాక్ అనేది అంటే ఈ స్టేట్మెంట్స్ దాంతో పాటు మనకి బ్లాక్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి మనకు ఈ 2 స్టేట్మెంట్సే మనకి ఏమవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, వెల్కమ్ టు ఇఫ్ స్టేట్మెంట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనము ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనము కండిషన్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇఫ్ అనే కీవర్డ్, తర్వాత బ్రాకెట్లో కండిషన్ అండ్ బ్లాక్, ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ రాస్తాము. అండ్ ఇక్కడ మనం కండిషన్ కన్నా ముందు మనము స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్సో ఇక్కడ ఈ బ్లాక్ అయిన తర్వాత కూడా మనము స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మన కండిషన్ వచ్చేసి ఏంటంటే 20 గ్రేటర్ దెన్ 10. ఓకే, సో ఈ కండిషన్ కనుక మనకు ట్రూ అయినట్లయితే నాకు ఏం ప్రింట్ కావాలి అంటే హాయ్ అని ప్రింట్ కావాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో దీని అవుట్పుట్ చూసినట్లయితే సో మనకు మన నార్మల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మనకు ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కనుక, అంటే 20 అనే 10 కన్నా పెద్దది కాబట్టి సో మనకి కండిషన్ అనేది ట్రూ. సో మనకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, మనకు హై అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సినారియో చూద్దాం. సో సినారియో ఇక్కడ ఈ కండిషన్ సో మనం ఇప్పుడు సినారియో చూసినట్లయితే ఫస్ట్ నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నాయి, ఈక్వల్స్ టు 60 ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఇప్పుడు మనము మన అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అని చెక్ చేయాలి. ఓకే, సో అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే నాకు ఏం ప్రింట్ కావాలి అంటే ఇక్కడ ఫస్ట్ బై టికెట్. ఓకే, అండ్ తర్వాత వాచ్ మూవీ. ఓకే, అండ్ ఈ బ్లాక్ అయిన తర్వాత మనకు లాస్ట్కి ఒక స్టేట్మెంట్, అదేంటంటే వచ్చేసి గో హోమ్ అని. గో హోమ్ ఎండెడ్. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకుందాము. ఇప్పుడు రన్ చేద్దాం. దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి సో ఫస్ట్ మన నార్మల్ సెంటెన్స్ అయితే అండ్ మన నార్మల్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత నా అమౌంట్ అనేది స్టోర్ అయింది. అమౌంట్ అనే వేరియబుల్ నేమ్తో నా వాల్యూ అనేది స్టోర్ అయింది. అండ్ తర్వాత ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ 60 అనేది 50కి అంటే అది 60 అనేది 50 కన్నా పెద్దది కాబట్టి మనకి కండిషన్ ట్రూ. ఓకే, అండ్ తర్వాత బ్లాక్ తర్వాత మనం లాస్ట్కి స్టేట్మెంట్ రాసాం కదా ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 60 కాకుండా 40 రూపీస్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మన కోడ్ యొక్క ఇక్కడ ఫస్ట్ హలో మన నార్మల్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ అయింది.
ఎందుకు స్కిప్ అయింది ఇక్కడ? ఎందుకంటే 40 అనేది మనకు 50 కన్నా, అంటే 40 అనేది 50 కన్నా పెద్దది కాదు, ప్లస్ అవి రెండు ఈక్వల్ కాదు, కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో మనకు అంటే ఇక్కడ ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్కిప్ అయింది. అండ్ తర్వాత మన లాస్ట్ ఈ బ్లాక్ తర్వాత రాసిన స్టేట్మెంట్ ఉంది కదా, అది మనకు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఈ రెండు మన స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.